ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11వ జాబితాను ప్రకటించింది. ఈ లిస్టులో 2 పార్లమెంట్, 1 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా రాపాక వరప్రసాద్ను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా బివై రామయ్యను ప్రకటించింది. మరోవైపు రాజోలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావును ఎంపిక చేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, శివ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు మార్పులు చేర్పులు అనేది కూడా కొనసాగుతుందని చెప్పి కూడా వైసీపీకి సంబంధించి 11 లిస్టులు అయితే అభ్యర్థులు మార్చడం జరిగింది. దాదాపు 75 స్థానాల్లో కూడా ఎమ్మెల్యేలు, అలాగే పూర్తిగా ఎంపీలను అయితే ఒక 2 సిట్టింగ్ స్థానాలు తప్ప మిగతా వారిని కూడా పూర్తిగా కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక 3 స్థానాలను కూడా ప్రకటించడం జరిగింది. కర్నూలు పార్లమెంట్ కి సంబంధించి బివై రామయ్యను ప్రకటించారు. గతంలో ఇక్కడ సంజీవ్ కుమార్ ఎంపీగా ఉన్నారు. అతను ఈసారి సీటు దక్కకపోవడంతో ముందుగానే రాజీనామా చేశారు. తర్వాత మంత్రి గుమ్మనూరు జయరాం ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. ఓకే రాజేష్, థ్యాంక్ యూ. లోక్సభ